చాలామంది వెంకటేశ్వర స్వామి దర్శించుకోవడానికి మన దేశం నుండి కాకుండా ఇతర దేశాల నుండి కూడా చాలామంది కూడా భక్తులైతే రావడం అయితే జరుగుతుంది. అయితే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే కొన్ని వస్తువులైతే తిరుమలకు అయితే తీసుకొని రాకూడదనమాట. ఆ వస్తువుల గురించి అయితే తెలుసుకుందాము. ఆ వస్తువులు అనేవి తిరుమల పైన నిషేధం అనమాట. ఇక్కడ మెయిన్గా గుర్తుంచుకోండి. ఆ వస్తువుల గురించి కూడా నేను ఈ వీడియోలో అయితే చెప్తాను. అవి ఎలాంటి వస్తువులు మీరు తీసుకురాకూడదు అనే విషయం అయితే నేను పూర్తిగా చెప్తాను. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమైతే అవుతుందన్నమాట. మెయిన్గా ఏంటంటే ఇది తిరుమల అనేది పర్యాటక ప్రాంతం అయితే కాదు. అక్కడ మెయిన్గా మీరు గుర్తుంచుకోవాల్సింది దేవుని దర్శనం కోసం మాత్రమే మనకు అక్కడ తిరుపతికి అయితే వెళ్తామన్నమాట. అక్కడ మెయిన్గా ఏంటంటే శుద్ధి, నియమం, అదేవిధంగా భక్తి మాత్రమే ఉండాలన్నమాట. శుద్ధి, నియమం, భక్తి మాత్రమే ఉండాలి. అయితే అందుకోసమే ఈ మూడిటికి చోటు ఉంటుంది కాబట్టి మిగతా వస్తువులకైతే చోటు ఉండదు. ఆ వస్తువుల గురించి అయితే తెలుసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఎప్పుడైనా సరే మీరు గుర్తుంచుకోండి, ఒక దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మనము దర్శనం ప్రశాంతంగా చేసుకోవాలనే ఉద్దేశంతో అయితే మనం దేవుని దగ్గరికి అయితే వెళ్తామన్నమాట. అదేవిధంగా ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే చాలామంది చేసే తప్పు ఏంటిదంటే ఇక్కడ మెయిన్గా ఏంటంటే మద్యం కానీ సిగరెట్ కానీ తిరుమలలో తీసుకురాకూడదు. గుర్తుంచుకోండి. అదేవిధంగా మద్యం, సిగరెటు, పొగాకు అక్కడ పూర్తిగా నిషేధం. ఎట్టి పరిస్థితుల్లో కూడా తీసుకురాకూడదు. ఒకవేళ మీరు ఇవి తీసుకెళ్లారనుకోండి, అక్కడ చెకింగ్ పాయింట్ అనేది ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తిరుమల గుట్టకు పైకి వెళ్ళేటప్పుడు ఒక చెక్ పాయింట్ అనేది వస్తుంది అనమాట. అక్కడ మీరు బస్సులో ఉన్నా, లేకుంటే మీరు జీప్లో ఉన్నా, కారులో ఉన్నా, బైక్ పైన వెళ్తున్నా, నడుచుకుంటూ వెళ్తున్నా కానీ అక్కడ మిమ్మల్ని ఖచ్చితంగా చెక్ చేస్తారు. అదేవిధంగా మీ దగ్గర ఏదైనా బ్యాగ్ కానీ ఉంటే, సూట్ కేసు కానీ ఉంటే అవన్నీ కూడా చెక్ చేస్తారనమాట. ఎందుకంటే అక్కడ మొత్తం స్కానింగ్ అయితే ఉంటుంది. ఆ స్కానర్లో మీరు ఎలాంటి వస్తువులు తీసుకుపోతున్నారు, ఏమేమి తీసుకుపోతున్నారు అవన్నీ కూడా, ఒకవేళ మీరు అక్కడ ఏదైనా నిషేధమైన పదార్థాలు ఏమైనా తీసుకెళ్లారనుకోండి, అక్కడ చెక్ పాయింట్లో పట్టుకొని ఆ పదార్థాలన్నీ వాళ్ళు ఎవరైతే చెక్ చేసే ఆఫీసర్స్ ఉంటారో అవన్నీ కూడా వాళ్ళు తీసుకొని పడేస్తారనమాట. అందుకోసమే మీరు అక్కడ ఎలాంటి అయితే తీసుకెళ్ళకూడదు. ఒకవేళ మీరు అక్కడ మొండిగా ఏదైనా బిహేవియర్ చేసినా కానీ, లేకుంటే మొండిగా ప్రవర్తించినా కానీ అక్కడ కఠిన చర్యలు అయితే ఉంటాయి. అందుకోసమే అక్కడ పైకి ఇలాంటివి అయితే తీసుకెళ్ళొద్దు. ఎలాంటివి తీసుకువెళ్ళాలో కూడా నేను తర్వాత చెప్తాను. బట్ తీసుకుపోకూడని వస్తువుల గురించి అయితే ఇప్పుడు నేను చెప్తాను. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే మాంసాహారం అయితే అస్సలు తీసుకువెళ్ళొద్దు అక్కడ. ఎందుకంటే పవిత్ర క్షేత్రం కాబట్టి అక్కడ ఇవన్నీ బంధు. చికెన్ కానీ, మటన్ కానీ, ఫిష్ కానీ, గుడ్లు కానీ ఇవన్నీ కూడా ఏవి తీసుకెళ్ళొద్దు. అవన్నీ కూడా నిషేధం. ఇంకోటి ఏంటంటే మెయిన్గా ఏంటంటే ఫోన్ అయితే తీసుకెళ్ళొచ్చు. బట్ మీరు తిరుమల పైకి వెళ్ళిన తర్వాత అక్కడ లాకర్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. లాకర్స్ ఉంటాయి, రూమ్స్ ఉంటాయి. అక్కడ రూమ్లో పెట్టుకొని మీరు తిరగొచ్చు అనమాట. అదేవిధంగా మీరు మెయిన్గా ఏంటంటే శ్రీవారి ఆలయం లోపల మనం ఇక్కడ గర్భగుడి ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళినప్పుడు మీరు మొబైల్ ఫోన్ అనేది అలౌడ్ అయితే చేయరనమాట లోపల. బయట అయితే మామూలుగా మీరు తీసుకోవచ్చు అనమాట. బయట మీరు ఫోటోలు దించుకోవాలంటే అంత పర్మిషన్ అయితే ఉంటుంది కాబట్టి లోపల గర్భగుడి అయితే ఏదైతే ఉంటుందో లోపల మనం దర్శనానికి వెళ్ళేటప్పుడు ఆ దర్శనానికి వెళ్ళే ముందు అయితే ఆ ఫోన్స్ అనేవి రూమ్లో పెట్టుకోవాలన్నమాట. రూమ్లో లేదా లాకర్లో అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. మెయిన్గా ఏంటంటే ఇక్కడ ఆలయ పరిసరాలలో అయితే తీయొద్దు అనమాట. ఫోటోలు కానీ, వీడియోలు కానీ ఆలయ పరిసరాలలో మాత్రం నిషేధం. ఇంకోటి ఏంటంటే చాలామంది ఏంటంటే కొంతమందికి తెలియకనో లేకుంటే తెలుసో కొంతమంది అనుచిత దుస్తులు అయితే తీసుకొస్తారన్నమాట. దుస్తులు అంటే తెలుసు కదా, కొంతమంది లేడీస్ కానీ లేకుంటే జెంట్స్ కానీ, కొంతమంది లేడీస్ కానీ చిన్న చిన్న బట్టలు కానీ వేసుకొస్తారనమాట. అలాంటి వారికి అయితే అసలు లోపలికి కూడా అనుమతించారనమాట. ఖచ్చితంగా మీరు డ్రెస్ పరంగా కానీ మీరు పద్ధతిగా అయితే తయారయ్యి రావాలన్నమాట. మెయిన్గా ఏంటంటే ఇక్కడ మీరు భక్తులు మెయిన్గా మంచి వస్త్రధారణ అయితే ఖచ్చితంగా అయితే ఉండాలి. షార్ట్స్ కానీ, జీన్స్ ప్యాంట్ కానీ, ఇప్పుడు కొంతమంది లేడీస్ వేసుకుంటారు జీన్స్ ప్యాంటు, కొన్ని హోల్స్ అయితే ఉంటాయి అక్కడక్కడ హోల్స్, అది స్టైల్ అలాంటివి అయితే అలౌడ్ అయితే చేయరు. ముఖ్యంగా ఏంటంటే టీ షర్ట్స్ ఏమన్నా కొంతమంది లేడీస్ టీ షర్ట్ పైన వస్తారు కదా, అలాంటివి కూడా అలౌడ్ అయితే చేయరు. ఎవరైనా సరే మగవాళ్ళు కానీ ఆడవారు కానీ ఖచ్చితంగా ఒక మంచి దుస్తులు అయితే వేసుకొని రావాలన్నమాట. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే సంప్రదాయ దుస్తులు వేసుకొస్తే చాలా బెటర్. అదేవిధంగా ఇంకో విషయం ఏంటంటే శబ్ద కాలుష్యం అనేది ఇక్కడ నిషేధం. మెయిన్గా ఏంటంటే కొంతమంది కార్లలో వచ్చేవాళ్ళు ఉంటారు, కొంతమంది కార్లలో కానీ జీప్లో కానీ
ప్రైవేట్ వెహికల్స్ పైకి అయితే తీసుకెళ్తారనమాట. అక్కడ కొంతమంది నైట్ పూట స్పీకర్ సౌండ్ ఎక్కువ పెట్టడం కానీ అలాంటివి అయితే చేయొద్దు అనమాట. కొంతమంది టీమ్ మెంబర్స్ వస్తారన్నమాట. కొంతమంది దోస్తులంతా కలిసి వస్తారు, కొంతమంది ఫ్యామిలీతో కలిసి వస్తారు. అక్కడ అరుపులు కానీ లేదా గొడవలు చేయడం కానీ చాలా నిషిద్ధం అనమాట. ఒకవేళ మీరు చేశారనుకోండి పోలీసులు అయితే మిమ్మల్ని అరెస్ట్ అయితే చేస్తారనమాట. ఈ విధంగా అయితే ఉంటుంది. మెయిన్గా ఏంటంటే ఇక్కడ మౌనంగా ఉండాలి. అంటే మౌనం అంటే మామూలుగా అయితే మాట్లాడుకోవచ్చు, బట్ గొడవలు కానీ ఈ విధంగా అరుపులు కానీ చేయొద్దు అనమాట గట్టిగా. ఇంకోటి ఏంటంటే తిరుమలలో ప్లాస్టిక్ వస్తువులు ఏవైతే ఉంటాయో, ప్లాస్టిక్ వస్తువులు కానీ, ప్లాస్టిక్ బ్యాగులు కానీ, ప్లాస్టిక్ బాటిల్ కానీ, ప్లాస్టిక్ సంబంధించి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నిషేధం అనమాట. అలాంటివి అయితే రానివ్వరు. ఇంకోటి ఏంటంటే అక్కడ ప్లాస్టిక్ మీరు ఒకవేళ మేము ఫర్ ఎగ్జాంపుల్ మీరు అనుకోవచ్చు మేము ఎలాంటి వాటర్ బాటిల్ తీసుకెళ్తలేము, మళ్ళీ అక్కడ వాటర్ ఎట్లా తాగాలంటే వాటర్ అయితే పుష్కలంగా ఉంటాయన్నమాట. వాటర్ కానీ డ్రైనేజీ కానీ ఏదైనా బాత్రూమ్ అవన్నీ కూడా చాలా క్లీన్గా పుష్కలంగా వాటర్ అయితే ఉంటాయి. మీరు ఒకవేళ సపరేట్ వాటర్ కొనుక్కోవాలంటే అక్కడ వాటర్ సీసాలు అయితే అమ్ముతారనమాట. అది ఒకటి 50 రూపాయలు అయితే ఉంటుంది. ప్రస్తుతానికి అయితే 50 రూపాయలు అవుతుంది. ఇప్పుడైతే చాలా బాగుంటుంది ఆ సీసా. అదేవిధంగా ఇంకోటి కొంతమంది మెట్ల ద్వారా దర్శనానికి అయితే వెళ్ళడం అయితే ప్రయత్నం అయితే చేస్తారనమాట. కొంతమంది మెట్ల ద్వారా ఆ మెట్ల ద్వారా వెళ్ళేటప్పుడు కొన్ని జంతువులు అయితే వస్తాయన్నమాట. ఉడతలు కానీ, కొన్ని జింకలు కానీ, కొన్ని అడవికి సంబంధించి కొన్ని హాని చేయని జంతువులు అయితే వస్తాయి. వాటిని ఏమనవద్దు అనమాట. కొంతమంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జింకలు వచ్చాయి అనుకోండి, వాటిని మెడలు గట్టిగా పట్టుకుంటారు. అట్లా చేయొద్దు అనమాట. వాటిని కొన్ని రాళ్ళతో కూడా కుట్టొద్దు అనమాట. వాటికి ఎలాంటి ఫుడ్ కూడా మీరు వేయొద్దు. అవన్నీ కూడా నిషేధం అనమాట. కొంతమంది ఏం చేస్తారంటే బయటికి సామాన్లు తీసుకొచ్చి ఆలయ పరిసరాలలో అమ్ముతుంటారనమాట, వ్యాపారం చేస్తుంటారు. అలాంటివి మీరు చేయొద్దు. ఒకవేళ మీరు చేయాలనుకుంటే పర్మిషన్ తీసుకొని అక్కడ ఎవరైతే ఉంటారో పర్మిషన్ ఇచ్చేటోళ్ళు వాళ్ళతో పర్మిషన్ తీసుకొని మీరు బొమ్మలు అమ్ముతారా లేకపోతే గాజులు అమ్ముతారా అది మీ ఇష్టం, కానీ అక్కడ పర్మిషన్ తీసుకొని అయితే చేయాలి. కొంతమంది అడుక్కుంటారు అనమాట. అడుక్కున్నది కూడా అయితే అక్కడైతే లేదు, ప్రస్తుతానికైతే కనిపించలేరు. తర్వాత ఇంకోటి ఏంటంటే అక్కడ ఎటు పడితే అటు చెత్త వేయటం అదంతా కూడా లేదు. ఎందుకంటే అక్కడ క్లీనింగ్ అయితే చాలా బాగుంటుంది, చాలా నీట్గా అయితే ఉంటుంది. చెత్త కూడా వేయొద్దు అనమాట. ఇంకోటి ఏంటంటే అక్కడ మీకు ఏదైనా తెలియకపోతే అక్కడ భద్రతా సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళకు మీరు అడగండి. మీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా కానీ వాళ్ళైతే చేస్తారనమాట. ఖచ్చితంగా అయితే చేస్తారు, బట్ చాలా బాగా చూస్తారనమాట. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే అక్కడ మీరు ఎలాంటి కూడా ఒకవేళ మీరు ఇబ్బంది పడడానికి కూడా వీలు లేదనమాట. ఏదైనా ఇబ్బంది అనిపిస్తే మీరు అక్కడ ఎవరైతే ఉంటారో సిబ్బందికి అయితే చెప్తే వాళ్ళు చూసుకుంటారు అనమాట. ఈ విధంగా చేస్తే మీ యొక్క దర్శనం అనేది సేఫ్ అయితే అవుతుందన్నమాట. దర్శనం సేఫ్ అవుతుంది, మీరు కూడా మంచి పోయి రావచ్చు అనమాట. ఇది నేను చెప్పదలుచుకునేది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.